గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. జ్యోతిష్యుడు అస్థిపంజరంలా మారాడు. ఏంటి ఇదేదో మంత్రశక్తి తంత్రశక్తి అని ఆశ్చర్యపోతున్నారా? కాదు. విశాఖలో వెలుగు చూసిన ఒక భయంకరమైనటువంటి వాస్తవం. జ్యోతిష్యుడు ఎలా అస్థిపంజరంగా మారాడు అని తెలుసుకునే క్రమంలో పోలీసులు కూడా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఏంటి అంటే అప్పన్న దొర అనే 50 ఏళ్ల వయసున్నటువంటి తన తండ్రి కనిపించటం లేదు అంటూ ఫిబ్రవరి 10వ తేదీన పెందుర్తి బీసీ కాలనీకి చెందినటువంటి దుర్గా ప్రసాద్ అనే ఒక యువకుడు ఆనందపురం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే 9వ తేదీన తన తండ్రికి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. జనరల్ గా తను జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. వాస్తు దోషాలు గాని లేకపోతే ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఇలా పూజలు పరిష్కారాలు చేసి వచ్చినటువంటి సంభావన తీసుకొని దాంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు తన తండ్రి. అయితే 9వ తేదీన ఇంటి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు అంటే నైట్ కూడా రాలేదు అని వాళ్ళు వెయిట్ చేసి 10వ తేదీన ఆనందపురం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆనందపురం పోలీసులకు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటే ఉప్పాడలో తన తండ్రి మిస్ అయినట్టు సీసీటీవీ రికార్డ్ లో కూడా కనిపించింది అనే అనుమానాన్ని కూడా తను వ్యక్తం చేశాడు. కట్ చేస్తే భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ లేఅవుట్ లో ఒక వ్యక్తి యొక్క అస్థి పంజరాన్ని గుర్తించారు స్థానికులు. ఇమీడియట్ గా భీమిలి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ రెండు ఏదైతే 10వ తేదీన మిస్ అయినటువంటి ఒక మిస్సింగ్ కేసు, ఇక్కడ అస్థి పంజరం ఏదైతే వెలుగు చూసిందో ఈ రెండింటిని కంపారిజన్ చేసినప్పుడు ఈ కొడుకు ఎవరైతే దుర్గా ప్రసాద్ అస్థి పంజరం దగ్గర కొన్ని వస్తువులు గుర్తించి ఇది తన తండ్రి శవంగానే తను గుర్తించి పోలీసులకు చెప్పడం జరిగింది. ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఒక వ్యక్తి అస్థి పంజరంగా మిగలటానికి కారణం ఏంటి, ఎవరు ఈ హత్య చేసి ఉంటారు అనే కోణంలో భీమిలి పోలీసులు తమదైన స్టైల్లో విచారణ కొనసాగించగా విస్తుపోయే నిజాలు వాస్తవాలు బయటపడ్డాయి. ఊళ్ళ చిన్నారావు మౌనిక వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ నెదురవల్లసలో ఉంటున్నారు. అయితే ఒక 1 మంత్ క్రితం వీళ్ళేమో ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఏరియాలో అద్దెకుంటూ ఉన్నారు. ఆ ఎదురుగుంటానే ఎడ్ల తిరుపతమ్మ అనే మహిళ టీ కొట్టు నడుపుతూ ఉంటుంది. జనరల్ గా ఒక్కొక్క ఏరియాలో బాగా నోటెడ్, మనం ఎవరైనా అడ్రస్ అడగడానికి కూడా అక్కడ టీ షాప్ గానీ కిరాణా షాప్ రన్ చేసే వాళ్ళని ఈజీగా అడుగుతుంటాం. ఎందుకంటే వాళ్ళు వచ్చిపోయే వాళ్ళ రాకలు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా అడ్రస్లు కూడా చెప్పడానికి వాళ్ళకొక అవకాశం ఉంటుంది. అలాగే ఈ టీ షాప్ రన్ చేస్తున్నటువంటి తిరుపతమ్మ ప్రతి ఆదివారం మంగళవారం ఒక జ్యోతిష్యుడు ఆ ఏరియాకి ఎక్కువగా వస్తూ వెళ్తూ ఉంటూ ఉంటారు. అయితే ఈ మౌనిక చిన్నారావు కూడా ఆమెను సంప్రదించారు. మాకు కూడా చాలా కష్టాలున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆ జ్యోతిష్యుడు గురువు గారి ద్వారా మాకేమైనా పరిష్కారం లభిస్తుందేమో అని ఒక పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. తన ఇంట్లో కూడా పూజలు జరిగితే మాకేదైనా అంత మంచి జరుగుతుందనేటువంటి ఒక ఆలోచనతో ఈ మౌనిక ఆ గురువు గారిని ఇంటికి రప్పించుకుంది. అయితే జ్యోతిష్యం ఏదైతే ఈ వాస్తు దోషాలు కానీ ఎలాంటి ఇంట్లో ఆర్థిక పరమైన సమస్యలు లేకపోతే దాంపత్య పరంగా ఉన్నటువంటి సమస్యలు పిల్లలు లేని వాళ్ళకి మేము పరిష్కారం చూపిస్తాం, దానికి అనుగుణంగా దోష నివారణ పూజలు చేస్తూ ఉంటామని చాలా మంది జ్యోతిష్యులు చాలామంది అవుతున్న పరిస్థితులు కూడా మనం చాలా చూస్తున్నాం. ఈ క్రమంలోనే మీ ఇంట్లో పూజ చేస్తే మీకున్నటువంటి పరిస్థితులన్నీ మారుతాయి, మీ సమస్యలు తీరుతాయి అని నమ్మించినటువంటి ఈ జ్యోతిష్యుడు అప్పన్న దొర మౌనికను బెదిరించడమే కాదు ఆమెపై బలాత్కారం చేశాడు అని మౌనిక చెప్పుకొచ్చింది. అయితే తన భర్తకి ఈ విషయం అంతా చెప్పింది. జ్యోతిష్యుడు ఇలా పూజ చేస్తాడని ఇంటికి పిలిపిస్తే తనని బలాత్కారం చేశాడని చాలా ఇబ్బంది పెట్టాడు. అంతేకాదు ఒకవేళ ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్తే కూడా నీ కుటుంబం నువ్వు నాశనం అయిపోతారు అని నన్ను బెదిరించాడు అంటూ ఈ మౌనిక తన భర్త చిన్నారావుకి తన బాధని చెప్పుకొచ్చింది. ఇద్దరు కూడా పథకం ప్రకారం ప్లాన్ చేసుకొని ఇతన్ని ఎలాగైనా హతమార్చాలని ఒక ఆలోచనకు వచ్చి ఈ చిన్నారావు ఏం చేశాడంటే ఉప్పాడలో తన తల్లి ఉంటుందని తనకి హెల్త్ బాగోట్లేదు, దయచేసి జ్యోతిష్యులు మీరు గురువు గారు కాబట్టి ఏదైనా పరిష్కార మార్గంగా ఒక పూజ చేయండి, 7,000 రూపాయలు మీకు అందుకుగాను సంభావన కూడా ఇస్తానని నమ్మించి ఒప్పించి ఈ జ్యోతిష్యుడిని ఏం చేశారంటే భీమిలి ఆనందపురం వైపు వెళ్తూ ఉన్నటువంటి హైవే క్రాస్ రోడ్ లో ఉప్పాడ అనే ప్లేస్ కి తీసుకువెళ్తూ ఉన్నట్టు సీసీటీవీలో రికార్డ్ కూడా అయింది. అయితే ఈ పథకం ప్రకారం ఏదైతే మౌనిక అలాగే చిన్నారావు వాళ్ళ వెంట తీసుకెళ్లినటువంటి ఒక బటన్ నైఫ్ తో అతన్ని హత్య చేశారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. జ్యోతిష్యుడికి అలాగే మౌనిక భర్త చిన్నారావుకి మధ్య. ఈ చిన్నారావు చేతికి కూడా ఎడమ చేతికి కూడా గాయమైంది. తను ఒక 2 రోజుల పాటు KGH హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత తిను రికవరీ అయిన తర్వాత హత్య జరిగినటువంటి ప్రాంతంలో వీళ్ళు 2 లీటర్ల టిన్నర్ అలాగే మరొక 2 లీటర్ల పెట్రోల్ కూడా తీసుకొని వెళ్లి
ఆధారాలు కూడా లేకుండా, అంటే ఈ హత్య మనం చేశాము అనేటటువంటి ఒక ఆధారం కూడా దొరకకుండా ఉండేందుకు వాళ్ళు ఆ పెట్రోల్ పోసి టిన్నర్ పోసి మొత్తంగా ఆధారాలు లేకుండా చేసే క్రమంలో పూర్తిగా బాడీని కాల్చేయడం వల్ల అక్కడ అస్థి పంజరాలు మాత్రమే మిగిలాయి. అయితే తమదైన స్టైల్లో భీమిలి పోలీసులు మొత్తం కేసుని టేకప్ చేసిన తర్వాత ఈ మౌనిక చిన్నారావులు ఇతన్ని హత్య చేశారని గమనించి ఇద్దరిని ఇమీడియట్ గా కస్టడీలోనికి తీసుకున్నారు. వాళ్ళ నుంచి ఏదైతే ఉపయోగించినటువంటి కత్తిని, అలాగే ఈ చనిపోయినటువంటి జ్యోతిష్యుడి యొక్క సెల్ ఫోన్ పౌచ్ ని, ఇంకా కొన్ని వస్తువులను కూడా అక్కడ గుర్తించడం జరిగింది. వీటన్నిటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కట్ చేస్తే మొత్తంగా ఈ వ్యవహారంలో ఒక జ్యోతిష్యుడు వాస్తు దోషాలు లేకపోతే ఏవైనా సమస్యలకి పరిష్కారం, జనరల్ గా జ్యోతిష్యుల్ని ఎవరు అప్రోచ్ అవుతూ ఉంటారు, ఇలా కొంచెం శాస్త్రాలని కానీ జ్యోతిష్యాల్ని నమ్మి మనకి దీనివల్ల ఏదైనా పరిష్కారం దొరుకుతుంది, కొంత మన బాధ నుంచి ఉపశమనం పొందగలుగుతాము అని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇంట్లో లేడీస్ అయితే గనక ఎక్కువగా ఇలాంటి పంతులు గారులు అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వటం, ఏదైనా ఒక పూజ జరిగితే మా భర్తకు బాగుంటుంది, తన ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే మా ఇంట్లో కొంత అశాంతి ఉంది, ఇవన్నిట్లు కూడా సెట్ అవుతాయి, లేకపోతే మా పిల్లలు బాగా చదువుతారు, ఇలాంటి ఆలోచనలతో ఏదో ఒక రిలాక్సేషన్ కోసం ఒక రిలీఫ్ దొరుకుతుందనే ఆలోచనతో ఎక్కువగా లేడీస్ అప్రోచ్ అవుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. సో ఈ కేసులో కూడా మౌనిక అన్న అమ్మాయి తన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భర్తతో పాటు సంప్రదించే ఈ జ్యోతిష్యుడి ద్వారా ఇంట్లో పూజ పెట్టుకోవాలనుకుంది. కానీ పూజ కోసం వెళ్ళినటువంటి ఈ జ్యోతిష్యుడు అప్పన్న దొర ఇక్కడ ఈ అమ్మాయి పైన బలాత్కారం చేయటం, అలాగే బెదిరించటం, నాశనం చేసేస్తాను అని చెప్పేసి బెదిరించి చేసినటువంటి వ్యవహారం వల్ల ఆఖరికి అస్థిపంజరంగా మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి భీమిలి పోలీసులు అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. సో ఇలాంటి కేసులు మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఎక్కువ శాతం ఎవరైతే బలహీనంగా ఒక వీక్నెస్ మైండ్తో ఉంటూ ఉంటారో, మాకేదో తక్కువ టైంలోనే అద్భుతాలు జరిగిపోవాలి, డబ్బులు వచ్చేయాలి, లేకపోతే ఉన్నట్టుండి పరిస్థితులన్నీ మారిపోవాలి, దీనికోసం మనం పూజకు ఒక 10,000 ఖర్చు పెడతామని ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. అయినా కూడా అలాంటి జ్యోతిష్యులు కానీ, ఫేక్ పాస్టర్స్ కానీ, ఫేక్ బాబాలకి ఇంకా వేలు ఖర్చు పెట్టి వాళ్ళ వలలో చిక్కుకొని వాళ్ళ మాయలో పడినటువంటి పరిస్థితులు కూడా మనం చాలానే చూస్తున్నాం. ఇంకా ఈ నిధులు ఉన్నటువంటి బిందులు దొరుకుతున్నాయని, సో మీ ఇంట్లో ఈ ప్లేస్ లో తవ్వితే లంకి బిందులు దొరుకుతాయి, మీరు ఉన్నట్టుండి కోటేశ్వర్లు అయిపోతారు, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇలాగా మనల్ని ఏదైతే మిస్లీడ్ చేస్తున్నటువంటి చాలా మంది వ్యక్తుల్ని చూస్తున్నాం. వాళ్ళ చేతిలో మోసపోయే వాళ్ళని కూడా చూస్తున్నాం. అసలు పక్కింటి వాళ్ళకు కూడా అనుమానం రాకుండా పెద్ద పెద్ద డీజే సౌండ్ సిస్టమ్లు పెట్టుకొని వాళ్ళ ఇల్లు వాళ్ళే తవ్వుకున్న ఇలాంటి ఎన్నో ఘటనలు విశాఖలో వెలుగు చూసిన సందర్భంలో భీమిల్లో చోటు చేసుకున్నటువంటి ఒక జ్యోతిష్యుడి యొక్క హత్య వెనుకాతల భయంకరమైన వాస్తవాలు తెలిసినాక పోలీసులే కాదు మొత్తం స్థానికులు కూడా విస్తుపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఏదేమైనా ఇలాంటి కేసుల నుంచి కూడా ఇదొక భయంకరమైన క్రైమ్ అయినప్పటికీ ఇందులో జరుగుతున్నటువంటి పరిస్థితులు, దానికి కారణాలు, హత్యలు కానీ ఆత్మహత్యలు, వాటి వెనుకాతల ఉన్న కారణాలు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ గురవాల్సిందే. ఏం జరిగిందంటే ఆదివారం 9వ తారీఖు లైన్కి వచ్చారు సార్. ఆనందపురం లైన్కి వచ్చి 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లైన్ తిరుక్కున్నారు సార్. ఏం పని చేస్తారు? జ్యోతిష్యం చెప్తుంటారు సార్. ఈ జ్యోతిష్యం చెప్తుంటారు. మీ నాన్నగారు పేరు ఏం పేరండి? మూత అప్పని సార్. ఆయన మీ నాన్నగారు మీరు కన్ఫర్మ్ చేసి చెప్పారా? సార్ కన్ఫర్మ్ సార్. మీ నాన్నగారే? నాన్నగారే. మీకు ఎవరికైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయి మీరు? మాకు అనుమానం అనేది 8వ తారీఖు శనివారం ఫోన్ కాల్ మాత్రం ఎక్కువ వచ్చినట్టు మాకు తెలిసింది సార్. మా చుట్టాలు అందరూ పెళ్లి కార్డులు మాత్రం వెళ్ళినప్పుడు ఆ రోజు 8వ తారీఖు మాత్రం ఎక్కువ ఫోన్స్ రావడం, మా ఊడి గురించి ర్యాష్గా మాట్లాడడం, అవతల కూడా ర్యాష్గా మాట్లాడడం ఇలా జరిగిందని సార్. ఆ మరుసటి నాడే ఆదివారం మిస్సింగ్ అయిపోయింది. అంటే ఏమని మాట్లాడారు ఫోన్లో? మనకు తెలియదు సార్, నేను లేను సార్ అక్కడ. మా మామయ్య మామూలుగా రాసి మాకు దూరం వెళ్ళి మాట్లాడుకుంటారు సార్. మా నాన్నగారు దగ్గర మాట్లాడరు, మనుషులు లేని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్న తర్వాత గోల ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రవర్తన ఏమైనా మారడం లేదు. ఈ మధ్యకాలంలో ఎవరి మీద అనుమానం ఉందా మీకు? మాకు అనుమానం ఉంది, ఈ ఫోన్ కాల్ మీద ఒకటే అనుమానం సార్. అంటే ఎవరైనా తెలియదు? ఎవరైనా తెలియదు. అప్పులు కానీ ఏమైనా ఉన్నాయి? అప్పులు ఏం లేదు సార్. అప్పులు అయితే మినిమం ఒక 6 లక్షలు 5 లక్షలు మినిమం అప్పు. అవన్నీ మాకు మా తమ్ముడు నేను మా నాన్న ముగ్గురికి కష్టపడి కొట్టుకుంటున్నాం, చేసుకుంటున్నాం. అప్పులు బెజరేది లేదు, ఏ ఇబ్బంది అయితే. పోలీసులు ఏమైనా నిర్ధారించారా ఈయన మీ నాన్నగారు అని చెప్పాను లేదంటే లేకపోతే మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను సార్. నాకు ఆనవాయితీలు దొరికాయి, నేను చూసి పెట్టి ఆనవాయితీలు దొరికాయి కాబట్టి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత ఇది అంటే మామూలు చనిపోయిందా లేకపోతే ఏమైనా మర్డర్ అయినా అనుకుంటున్నా? లేదు సార్, ఇదైతే మర్డర్. మనిషిది ఒక బండి మీద ఒక అతను తీసుకురావడం, సీసీ కెమెరా కనిపించారు. ఆయన ఎవరు? ఆయన మనకు తెలుసా? మరి జ్యోతిషి చెప్పించుకుంటాం 2 దగ్గర గారు అంటే వెళ్తారు.
మీకు బోయిపాలెం కాపులపడి చుట్టుపక్కల చుట్టాలు ఎవరు ఉన్నారా? ఎవరు సార్. అంటే సీసీ కెమెరాలో చూసారా మీరు? నాన్న బండి మీద తీసుకురావడం చూసాను సార్. చూసాను సార్. అక్కడ ఆంధ్రప్రదేశ్ సెంటర్ నుంచి అవి మెయిన్ హైవే ఉంది వైజాగ్ రూట్లో, అలా చెక్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ స్కూల్ ఉంది కదా సార్, ఆ స్కూల్లో మళ్ళీ సీసీ కెమెరా చూస్తే అక్కడ పడ్డారు సార్. అక్కడి నుంచి ఇటు వచ్చారు సార్. మరి చూస్తే ఇక్కడ లేదు, పర్లేదు. ఎప్పుడు జరిగింది ఇది 3 రోజు అవుతుంది సార్ జరిగింది. మిస్సింగ్ కేసు ఏమైనా నమోదు చేశారా? మిస్సింగ్ రమేష్ చేశారు ఆన్స్పర్ ఏమైనా నమోదు చేశారు? ఆదివారం మా నాన్నగారు లైన్కి వచ్చి రావడం, మరి మీ చెప్పారు ఫోన్ 3 గంటలకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. వాళ్ళని దర్యాప్తం చేశారా అనంతపురం పోలీస్ స్టేషన్? వాళ్ళు చేశారు సార్, చేశారు కానీ ప్రెసిడెంట్ అయితే క్లూ దొరక్క అందుకాగారు. మా కూడా ఎత్తుకాం. ఈ 3 రోజుల్లో మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? ఏమన్నా లేదు సార్. ఎదుగుదాం అంటున్నారు. సీసీ కెమెరా వాళ్ళు సీసీ కెమెరా ఎత్తుకుతున్నారు, సీసీ కెమెరా చూస్తున్నాం, నంబర్ కూడా కనిపించలేదు, అటు ఇటు చూస్తున్నాం సార్. ఇదే ఏదేమైనా ఎక్కువ శాతం మనం దేవుడిపై ఆధారపడితే మనకేదో మంచి జరుగుతుంది కానీ మరొక మనుషులపైన ఆధారపడి వాళ్ళ ద్వారా మనకేదో గొప్ప అద్భుతాలు జరిగిపోతాయి అని అనుకోవడం కూడా చాలా ఫులిష్నెస్ అని ఈ ఘటన ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, ఐ డ్రీమ్, వైజాగ్.